హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత అండ్ కథ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరు అందరు ఎలా కామెంట్ చేయండి. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కనిపిస్తుంది, ఏంటి అని అనుకుంటున్నారా? ఇవాళ మా అత్తమ్మ బర్త్డే అనమాట. అత్తమ్మ బర్త్డే 12 o'clock నుంచి స్టార్ట్ చేసాము ప్రోగ్రామ్. అయితే ఇక్కడ కమ్యూనిటీ హాల్ లో చేస్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్ లో పోస్టర్ అయితే ఇలా ఉంది. ఇంకా కమ్యూనిటీ హాల్ లోపలికి వెళ్తే స్టేజ్ అంతా ఇలా డెకరేట్ చేశారు. హాల్లోకి ఎంట్రన్స్ ఇస్తే ఇక్కడ చైర్స్ ఇంకా స్టేజ్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళ సన్మానం అదంతా చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ ని ఇంకా రిలేటివ్స్ ని అందరిని పిలుచుకొని బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. ఇంతకీ ఈ బర్త్డే ఎన్ని ఇయర్స్ అని చెప్పలేదు కదా, 60 years బర్త్డే అనమాట అత్తమ్మది. చాలా హ్యాపీగా చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట. పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది అత్తమ్మ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడము. స్పెషల్ మూమెంట్ కోసమే మేము కతార్ నుండి హైదరాబాద్కి అయితే వచ్చాము. 10 days లాగా వచ్చామన్నమాట. 10 days తీసుకొని ఇంకా పిల్లలకు కూడా స్కూల్ ఉండే ఇంకా 10 days లోనే మళ్ళీ వెళ్ళిపోయాము. ఇక్కడ కేక్ అయితే రెడీ చేశారు కట్ చేయడానికి. కేక్ చూస్తే ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా, చాలా బాగుంది. బటర్ స్కాచ్ కేక్ అంట ఇది, కూల్ కేక్, చాలా చాలా బాగుంది. కేక్ కటింగ్ తర్వాతకి ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. ఏంటి ఆ గిఫ్ట్ ప్యాక్ లో ఏముంది అని అంటే చూసేసేయండి మీరు ఏముంది అనేసి. అత్తమ్మకి గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి ప్యాకింగ్ చేశారు, మళ్ళీ రిమూవ్ చేసి ఫొటోస్ లో కనిపించాలి ఆ గిఫ్ట్ ఏంటి అనేసి మళ్ళీ రిమూవ్ చేసి ఇస్తున్నారు అనమాట. చాలా బెస్ట్ మెమరీ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఫోటో ఫ్రేమ్ అత్తమ్మకి ఇచ్చినప్పుడు. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేసుకున్నాం అనమాట అత్తమ్మ బర్త్డే. చాలా బాగా జరిగింది. చూడండి ఫోటో ఫ్రేమ్ అయితే ఇంకా ఇచ్చేసామన్నమాట అత్తమ్మకి. నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. వాయిస్ ఏమి ఇవ్వట్లేదు. ఎండ్ వరకు చూడండి.
ఈ ఫంక్షన్ ఎండ్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇంకా అత్తమ్మ గురించి కొన్ని మాటలు అయితే చెప్పారు, కానీ అవి క్లియర్గా లేదనేసి నేను వాయిస్ అయితే తీయలేదు. ఎందుకంటే పక్కన సౌండ్ అనేది చాలా సౌండ్ అనేది వస్తుంది, ఇంకా అంత క్లారిటీగా లేదు వాయిస్ అంటే. ఇంకా సరే అనేది తీసేసాను అనమాట. నేను నా ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను. చాలా మంది అత్తమ్మ గురించి చెప్పారు, మా రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, చాలా మంది చెప్పారనమాట. వాయిస్ క్లియర్గా ఉంటే బాగుండేది, అలాగే పెట్టేసేదాన్ని. కానీ వాయిస్ క్లియర్గా లేకపోవడం వల్ల నేను ఆ వాయిస్ అనేది పెట్టలేకపోయాను. కిందే ఉన్న మాకు అంత క్లారిటీగా వినిపించలేదు అనమాట, ఏం చెప్తున్నారు ఏంటి అనేసి. అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అంటే ఇలానే ఉంటుంది కదా, చాలా వేడిగా ఉంది. సమ్మర్ అసలు చాలా చాలా వేడిగా ఉంది, అందుకే కూలర్ దగ్గర వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా ఆకలి వేస్తుంది, 3 అయింది మేము అన్నం తినేసరికి. ఇక్కడ చికెన్ బిర్యానీ, వైట్ రైస్, ఇంకా మటన్, తెలంగాణ మటన్ ఉండాల్సిందే కదా, ఇంకా మటన్. ఇంకా వెజ్ వాళ్ళ కోసం వచ్చేసి గుత్తొంకాయ, పప్పు, చట్నీస్ అవన్నీ పెట్టారు. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా చిన్న కేక్ అలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట హ్యాపీగా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తన్విక ఎదురా పడుకుందా? అయిపోయింది అది తీసేసి